హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కేఓఎంలో కైనమెటిక్స్ ఆఫ్ మిషనరీ. సో ఇందులో డబుల్ స్లైడర్ క్రాంక్ చైన్ ఇన్వర్షన్. సో సాధారణంగా దీన్ని మనం డబుల్ స్లైడర్ క్రాంక్ ఇన్వర్షన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఇది ఇంపార్టెంట్ అయిన టాపిక్, ఎగ్జామ్స్లో ఎక్కువ సార్లు వస్తుంది. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. డబుల్ స్లైడర్ క్రాంక్ చైన్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏదైనా ఒక కైనమాటిక్ చైన్ 2 టర్నింగ్ పేర్స్ 2 స్లైడింగ్ పేర్స్ ఉంటే ఆ కైనమాటిక్ చైన్కి దాన్ని మనం డబుల్ స్లైడర్ క్రాంక్ చైన్ అని పిలుస్తాము. ఓకే, సో దానికి ఆ కైనమాటిక్ చైన్కి తప్పకుండా ఉండాల్సింది 2 టర్నింగ్ పేర్స్ 2 స్లైడింగ్ పేర్స్ ఉండాలి. జనరల్గా ఈ డబుల్ స్లైడర్ క్రాంక్ చైన్ అనేది మనకి 3 టైప్స్లో ఉంటుంది. ఒకటి ఎలిప్టికల్ ట్రామెల్స్, రెండోది స్కాచ్ యోక్ మెకానిజం, మూడోది ఓల్డ్ హమ్ కప్లింగ్స్. దీన్నే మనం ఏమని పిలుస్తాము అంటే 3 ఇన్వర్షన్స్ ఆఫ్ డబుల్ స్లైడర్ క్రాంక్ చైన్ అని పిలుస్తాము. ఓకే, సో సాధారణంగా ఎగ్జామ్స్లో డిస్క్రైబ్ ది ఇన్వర్షన్స్ ఆఫ్ డబుల్ స్లైడర్ క్రాంక్ చైన్ అంటే మీరు ఇందులో ఈ 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని యొక్క ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఎలిప్టికల్ ట్రామెల్. ఈ ఎలిప్టికల్ ట్రామెల్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఎలిప్స్ని డ్రా చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్. సో ఇందులో మనకి ఈ ఎలిప్టికల్ ట్రామెల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనకి ఏంటి అంటే ఇది దాని యొక్క డయాగ్రామ్ అండ్ ఇది దాని యొక్క యానిమేషన్. ఓకే, సో ఇక్కడ ఇందులో మెయిన్గా 4 లింక్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ లింకు, అండ్ ఇది సెకండ్ లింకు, అండ్ ఇది థర్డ్ లింకు, అండ్ ఇది ఫోర్త్ లింకు. ఫోర్త్ లింక్ అనేది ఏంటి అంటే స్లాటెడ్ ప్లేట్. సో మీరు ఇక్కడ చూసారు కదా స్లాట్, సో స్లాటెడ్ ప్లేట్ అనమాట. అండ్ లింక్ 1 అండ్ లింక్ 3 వచ్చేసరికి ఆ రెండు కూడా ఏంటి అంటే స్లైడర్స్. సో ఇదొక స్లైడరు, ఇదొక స్లైడరు. అండ్ ఈ రెండిటిని లింక్ 1ని లింక్ 2ని కలిపే ఒక బార్నే మనం లింక్ 2 అని పిలుస్తున్నాము. ఈ లింక్ 1 అండ్ లింక్ 3 మనకి స్లైడర్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ స్లైడర్స్ ఏం చేస్తాయి అంటే ఈ లింక్ 4తో స్లైడింగ్ పేరు జనరేట్ చేస్తాయి. అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లోది మనకి లింక్ 2. ఓకే, అండ్ ఇక్కడ ఆ 2 స్లైడర్స్ ఉన్నాయి కదా, సో ఆ 2 స్లైడర్స్ మనకి లింక్ 1 అండ్ లింక్ 3. అండ్ ఏదైతే ఫ్రేమ్ ఉందో మొత్తం కూడా స్లాటెడ్ ప్లేట్, అది లింక్ 4. ఈ 2 స్లైడర్స్ కూడా స్లాట్లో మనకి మూవ్ అవ్వడం క్లియర్గా కనబడుతుంది. సో అదే ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. స్లైడింగ్ పేర్స్ జనరేట్ చేస్తాయి ఆ స్లైడర్స్ విత్ లింక్ 4. అండ్ ఏబి, ఈ లింక్ ఏబి అంటే లింక్ 2 ఈ 1తోని 3తోని ఏం చేస్తుంది అంటే టర్నింగ్ పేర్స్ జనరేట్ చేస్తుంది. సో మనకి డబల్ స్లైడర్ క్రాంక్ చైన్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏదైతే ఒక కైనమాటిక్ చైన్ 2 స్లైడింగ్ పేర్స్ 2 టర్నింగ్ పేర్స్ ఉన్నాయో దాన్ని మనం డబల్ స్లైడర్ క్రాంక్ చైన్ అని పిలుస్తున్నాము. సో ఇక్కడ అదే కదా, 2 స్లైడింగ్ పేర్స్ వచ్చాయి అండ్ 2 టర్నింగ్ పేర్స్ వచ్చాయి. మెయిన్గా మళ్ళీ చెప్తున్నాను, ఈ 2 స్లైడర్స్ లింక్ 4తో స్లైడింగ్ పేర్ని జనరేట్ చేస్తాయి. అండ్ ఈ లింక్ 2 ఏబితో లేదా లింక్ 1 అండ్ లింక్ 3తో టర్నింగ్ పేర్ని జనరేట్ చేస్తుంది. అది గుర్తుంచుకుంటే చాలు. సో ఇక్కడ మనకి దీన్నే మనం ఒక ట్రయాంగిల్ వేసుకున్నట్లయితే ఈ లింక్తో విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లింక్ ఏబి, ఓకే, సో సెంటర్ ఓ, అండ్ దీని నుంచి మనకి ఇక్కడ ఎలిప్స్లో పి పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఓకే, సో ఎలిప్స్ జనరేట్ చేస్తుంది కదా ఈ ఎలిప్టికల్ ట్రామెల్,
సో ఇక్కడ ఏంటి పీ దగ్గర మనం పాయింట్ తీసుకుంటే ఆ ఎలిప్స్ మీద అది పీ అయింది. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే దానికి హారిజెంటల్గా ఈ వెర్టికల్ యాక్సిస్కి మనం ఎక్స్టెండ్ చేసుకుంటే దాని పాయింట్ మనం క్యూ అనుకుంటున్నాము. అండ్ ఎక్స్ యాక్సిస్ మీదకి మనం దాన్ని ప్రొజెక్ట్ చేస్తే అది ఆర్ అవుతుంది. ఈ ఓ నుంచి పీ వరకు ఈ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం. అండ్ ఈ ఓ నుంచి ఈ క్యూ వరకు మధ్య ఉన్న డిస్టెన్స్ని వై అనుకుందాం. ఓకే, అండ్ ఈ ట్రయాంగిల్ యొక్క డిగ్రీ ఏంటి, థీటా అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్ప్రెషన్లో మనం రాసుకున్నట్లయితే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు పీక్యూ. సో పీ అండ్ క్యూ చూసారు కదా, ఇది ఈ డిస్టెన్స్. అండ్ వై ఈక్వల్ టు పిఆర్. సో వై ఇది కదా, సో ఏంటి పిఆర్, ఈ వెర్టికల్ డిస్టెన్స్. సో ఇప్పుడు పీక్యూ ఈక్వల్ టు ఈ పీక్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏపీ అంటే ఈ ట్రయాంగిల్ మనం తీసుకుంటున్నాము. సో పీక్యూ ఈక్వల్ టు ఏపీ కాస్ థీటా. ఓకే, మనకి ఇక్కడ ఆ యాంగిల్ ఉన్నట్టు మనం రాసుకుంటాం. అదేవిధంగా వై. సో వై మనం తీసుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్ మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది, పిఆర్ ఈక్వల్ టు బీపీ. సో బీపీ అంటే ఇది బీపీ ఇంటూ సైన్ థీటా. జస్ట్ మీరు ఒకసారి డ్రా చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి కాస్ థీటా కావాలి కాబట్టి ఈ ఏపీని ఇటువైపు తీసుకెళ్ళిపోతే సో మనకి ఏమవుతుంది, ఎక్స్ బై ఏపీ కాస్ థీటా. సో ఎక్స్ ఎందుకు రాశారో అనుకోవచ్చు, యాక్చువల్గా పీక్యూ బై ఏపీ కాస్ ఏపీ రాసుకుంటే అది కాస్ థీటా అవుతుంది. సో పీక్యూ వాల్యూ మనకి ఎక్స్ కాబట్టి ఎక్స్ రాస్తాం డైరెక్ట్గా. ఇక్కడ కూడా అంతే, పిఆర్ బై బీపీ ఈక్వల్ టు సైన్ థీటా. సో ఇక్కడ పిఆర్ వాల్యూ మనకు వై కాబట్టి వై బై బీపీ ఈక్వల్ టు సైన్ థీటా రాసుకున్నాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడతో మనకి కాస్ థీటా అండ్ సైన్ థీటా వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం స్క్వేర్ చేస్తాము. సో చేసినట్లయితే బోత్ యాడింగ్ చేసి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సో దీని వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై ఏపీ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీపీ స్క్వేర్. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 దాని వాల్యూ. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఈ ఈక్వేషన్ ఎలిప్స్ని ప్రూవ్ చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. ఓకే, సో హెన్స్ ద పాత్ ట్రేస్డ్ బై పాయింట్ పి ఈజ్ ఎన్ ఎలిప్స్ హూస్ సెమీ మేజర్ యాక్సిస్ ఏపీ అండ్ సెమీ మైనర్ యాక్సిస్ బీపీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలిప్స్కి మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సెమీ మేజర్ యాక్సిస్ ఏంటి, ఏపీ ఇది. అండ్ సెమీ మైనర్ యాక్సిస్ ఏంటి, బీపీ అంటే ఇది. ఇది మేజర్ యాక్సిస్ అండ్ ఇది మైనర్ యాక్సిస్ ఈ ఎలిప్స్కి. సో ఇది మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్వర్షన్. ఓకే, నెక్స్ట్ 2 టైప్స్ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను డబల్ క్రాంక్ చైన్ ఇన్వర్షన్స్. సో ఫస్ట్ది అండ్ మిగతా 2 నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. అండ్ మన ఛానల్లో 1200+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.